యాదగిరిగుట్టకు వస్తున్నామంటే నిజంగా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేటందుకు, లేకపోతే మనకు ఎవరన్నా చుట్టమో పక్కమో ఉంటే వస్తాం, దానికోసం వస్తాం. కానీ ఇవాళ నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. అక్కడ ఒక చిన్న పాప కూర్చున్నది, ఒక ప్లకార్డ్ పట్టుకొని కూర్చున్నది. శ్రీనివాసరెడ్డి అంకుల్, సురేందర్ గౌడ్ అంకుల్, మీకు మా కన్నీటి నివాళులు అని చెప్పి. అంటే తెలంగాణ ఉద్యమంలా తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి కొట్లాడిన ఒక డ్రైవరు, ఒక కండక్టరు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడతలేవు అని బాధపడి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితిలా ఇవాళ మనం ఉన్నామంటే మనందరం కూడా శోకించాల్సినటువంటి విషయం. కానీ ఆర్టీసీ కార్మికులారా, మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీకి నష్టాలు లేవు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీకి 50,000 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆర్టీసీ కార్మికుడి వెంట తెలంగాణ సమాజం అంతున్నది. మీకు తెలంగాణ వచ్చినాక రాలే ఉద్యోగాలు, మీ ఉద్యోగాలను మీరు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎంత నిబద్ధతతోటి పనిచేసిండ్రో, కాపాడుకుంటూ వచ్చిండ్రో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ నిబద్ధతతోటి పనిచేసిండ్రు. ఇవాళ ఒక 5-6 సంవత్సరాల నుంచి ఆర్టీసీని ఏం చేయాలని చూస్తున్నారో మీరు ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ సంస్థలు లాభాలలో ఉన్నాయి, ఏ సంస్థలు నష్టాలలో ఉన్నాయి, వేటికి ఆస్తులున్నాయి, వేటిని మనం గుంజుకోవాలి అని ఒక సమీక్ష పెట్టుకొని కూర్చున్నారు టిఆర్ఎస్ పార్టీ, అధికార పార్టీ, ప్రభుత్వం. పెట్టుకున్నప్పుడు వాళ్ళకు కూడా లెక్కలు తెలిసినాయి. ఇవాళ ఆర్టీసీకి తెలంగాణ వ్యాప్తంగా కూడా 50,000 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. ప్రతి డిపోకు కూడా ఆయా జిల్లా కేంద్రాలలో, ఆయా డిపో కేంద్రాలలో ఎక్కడో గింత జాగా ఉంది. ఆర్టీసీ కార్మికుల శ్రమ ఫలితంగా, ప్రభుత్వ ఉద్యోగుల శ్రమ ఫలితంగా ఇవాళ ఒక్క ఆర్టీసీ ఫలితంగానే 1,80,00,000 రూపాయల ఆదాయం ప్రతిరోజు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. మరి ఇన్ని పైసలు వస్తున్నాయి, ఎక్కడ నష్టాలు లేవు, ఏం చేయాలి? ఇన్ని ఆస్తులు గుంజుకోవాలి, ఈ ప్రభుత్వ సంస్థగా ఉన్నటువంటి దానిని ప్రైవేటీకరణ చేయాలి. ప్రైవేటీకరణ చేసి ఏదో ఒక సంస్థకు అప్పచెప్పేసి అలా 50% వీళ్ళే గుంజుకోవాలన్నమాట. వీళ్ళ బినామీల చేతులకు ఆర్టీసీ పోవాలి. ఆ ఉపాయం చేసి 5 నుంచి 6 సంవత్సరాల నుంచి 2014 తర్వాత రిటైర్ అయినటువంటి ఒక్క డ్రైవర్ నన్నా ఆ స్థానాన్ని మళ్ళీ ఒక డ్రైవర్ తోటి భర్తీ చేసిందా ప్రభుత్వం? చేయలే. ఎందుకు చేయలే అంటే ఆ డ్రైవర్ల భర్తీలు అట్లనే ఖాళీ ఉండాలి. ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగుల మీద ఎక్కువ శ్రమ పడాలి. మీరు గతంలో తిప్పినటువంటి కిలోమీటర్ల కంటే ఇవాళ ఎక్కువ కిలోమీటర్లు తిప్పుతున్నారు. అంటే ఉన్నాళ్ళ మీద భారం పడుతుంది తప్ప కొత్త ఉద్యోగాలు వస్తలేవు. మీరు దాచుకున్నటువంటి మీ ఉద్యోగులు, మీరు కష్టం చేసి దాచుకున్నటువంటి పైసలకెళ్ళి మీ పిఎఫ్ పైసలు కూడా ఇవాళ ప్రభుత్వం వాడుకున్నది. మీకు ట్యాక్స్ల మీద రాయితీలు ఇచ్చే పరిస్థితి లేదు. మీకున్నటువంటి బస్సులు పాడైతే కొత్త బస్సులు కొనే పరిస్థితి లేదు. మొత్తం అంతా ఏం చేసి చూపిస్తున్నారు అని అంటే ఆర్టీసీ లాభాలలో ఉన్నటువంటి ఆర్టీసీని కొంచెం ఒక 2 రోజులు కూర్చొని ఆర్టీసీ కార్మిక నాయకులను పిలుచుకొని ఏం జరుగుతుందో సమీక్షించి కొద్దిగా ప్రోత్సాహం అందించి రాయితీలు కనుక రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు ఇచ్చి మీకున్నటువంటి అప్పు కడితే ఇవాళ ఆర్టీసీ లాభాలలోకి వస్తుంది. ఆ పని చేయకుండా 5 ఏళ్ల నుంచి ఏం చూపిస్తున్నారా అంటే ఒక సామెత ఉంటుంది కదా తెలంగాణలో, కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చి కుక్క అనాలన్నట్టు. అందుకే 5 ఏళ్ల సంధి ఆర్టీసీ నష్టాలలో ఉన్నది. ఆర్టీసీకి లాభాలు లేవు, ఆర్టీసీ వల్ల భారం పడుతుంది. కాబట్టి దీన్ని ప్రైవేటీకరణ చేయాలి. అది అసలు కుట్ర. ఇవాళ టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అసలు కుట్ర అది. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరినీ పీకేయాలా, ఏదో ఒక సంస్థను తీసుకొని రావాలి, దానికి ప్రైవేటైజేషన్ పేరు మీద ఉన్నటువంటి ఆర్టీసీ ఆస్తులన్నీ అప్పచెప్పాలి, అందులో సగం వీళ్ళు తోసుకోవాలి. హైదరాబాద్ లో ఆల్రెడీ ఎలక్ట్రికల్ బస్సులు తిరుగుతున్నాయి, ప్రైవేటైజేషన్ చేసి వాళ్ళకి ఇచ్చిండ్రు. ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రిక చూడండి, మీకు చాలా క్లియర్ గా రాసి పెట్టిండ్రు. 76 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆర్టీసీ ప్రభుత్వ భూమిని ఎంపీ దయాకర్ కు అక్రమంగా కట్టబెట్టిండ్రు. అక్కడ టైర్లు రిపేర్ చేసేటటువంటి సంస్థ ఉంటే 150 మంది కార్మికులు పనిచేస్తుంటే
మెల్లగా 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 ఈ 4 ఏళ్లలో ఆ సంస్థను మూసేపించిండ్రు, కార్మికులందరినీ రోడ్డు మీద పడేసి ఉన్నటువంటి సంస్థను బంద్ చేసి ఆ 4 ఎకరాల జాగాను ఎంపీ దయాకర్ కు సినిమా హాల్ మల్టీప్లెక్స్ హాల్ కట్టుకునేటందుకు 35 ఏళ్లకో 33 ఏళ్లకో లీజుకి ఇచ్చేసిండ్రు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఇవాళ ఆర్టీసీ ఆస్తులను దోచుకునేటందుకే, ఆర్టీసీలో రోజువారీ వస్తున్నటువంటి ఆదాయాన్ని దోచుకునేటందుకే, ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం కోసమే ఈ కుట్ర ప్రభుత్వం చేస్తోంది. కాబట్టి కార్మికులారా మీరు గుర్తుపెట్టుకోండి, ఆంధ్రజ్యోతి పత్రిక ఇందాక మనం అనుకున్నటువంటి వార్త కూడా ఇది చూడండి ఒకసారి. మీరందరూ కూడా చదివితే మీకు జిరాక్స్ కాపీలు చేసి కూడా పోతంశెట్టి గారు ఒకసారి వాళ్ళకి ఇవ్వండి. మీకు చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంది ఎట్లా ఇచ్చిండ్రు అనేటువంటిది. మీరు గుర్తుపెట్టుకోండి, సాయుధ పోరాటం చేసి రజాకార్లను తరిమి కొట్టిన నేల ఇది తెలంగాణ గడ్డ. తెలంగాణ ఉద్యమం చేసి 60 ఏళ్ల పాటు తెలంగాణను దోచుకొని తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి వలస పాలకులను కూడా ఎల్లగొట్టి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న గడ్డ ఇది. ఇవాళ మనం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మన హక్కుల కోసం మనం చచ్చుడైంది. ఆ ఉద్యమాల కంటే పెద్ద ఉద్యమమా ఇది? వాళ్ళకంటే పెద్దోడా కేసీఆర్? కాబట్టి యాదగుంచుకోండి మీరు, ఇవాళ నియంత గడిని కూల్చి నియంతకు గోరే కట్టాలి కానీ మనం ఆత్మహత్యలు చేసుకోవచ్చు. మీ అందరితోటి తెలంగాణ సమాజం అంటున్నది. ఇవాళ 7 కేళ్ళలో వచ్చిన కిరాయి మంత్రులు మాట్లాడితే మీరు ఆత్మస్థైర్యం కోల్పోవాల్సినటువంటి అవసరం లేదు. అవసరమైతే వాళ్ళను కూడా తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళి ఎల్లగొట్టాలి మనం. ఆ మంత్రుల ఇండ్ల ముంగర కూర్చోవాలి ఆర్టీసీ కార్మికులు అందరూ పోయి. ఇలా ఉద్యోగ సంఘ నాయకులు ఎవరో 4 మాట్లాడితే మాకు చెప్పలేదు, మాకు చెప్పి సమ్మె చేసిండ్రా, మేము ప్రభుత్వంతో అంటగాగి ఉంటామంటే భయపడాల్సినటువంటి అవసరం లేదు. రేపు పొద్దున సమస్య వచ్చినాడు ఆ ఉద్యోగ సంఘాల నాయకులనే మనం బైకాట్ చేద్దాం తెలంగాణ నుంచి. ఎవరు చెప్తున్నారో చెప్తాను పొమ్మందాం. ఇవాళ ఆర్టీసీ వల్ల పుట్టి ముంచినోడు రేపు వాళ్ళ పుట్టి కూడా ముంచుతాడు. ఆ కనీస ఇంగిత జ్ఞానం వాళ్ళకు ఉండాలి. వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో వచ్చినాడు మరి ఏ రాజకీయ పార్టీని కలుపుకోకుండానే పోయిందా? ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి ఎందుకు అంటగాగుతున్నారు అని మీరు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు ఉంటే వాళ్ళ దగ్గరికి కూడా రిప్రజెంటేషన్ పట్టుకొని పోయి ఇయ్యండి. చెప్తున్నారు బాలకృష్ణారెడ్డి గారు, నిజంగా కూడా వాళ్ళ అక్రమ ఆస్తులు కాపాడుకునేటందుకు అని. ఇవాళ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. ఏం సర్క్యులేట్ అవుతుందంటే టిఎన్జిఓ నాయకులు రవీందర్ గారు, మమత గారు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోయినరు. అసలు ముందు వాళ్ళకు ఒక ఆలోచన ఉండాలి. ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తుంటే ముఖ్యమంత్రి ఎన్నడూ ప్రగతి భవన్ గేట్లు తెరవనోడు, మన ఫోన్ కూడా ఎత్తనోడు, మనల్ని పిలుస్తుండంటేనే మనకు జర దువ్వెటందుకు పిలుస్తున్నాడు అన్న ఇంగితం ఉండాలి వాళ్ళకు. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది. ప్రగతి భవన్ లో కాసేపట్లో ముఖ్యమంత్రి గారిని కలవనున్నటువంటి ఉద్యోగ సంఘ నాయకులు అని మనం ఎక్కడైతే వార్త చూసినామో అక్కడ ఉన్నటువంటి జనానికి అందరికీ అర్థమైంది. కానీ వాళ్ళు మాత్రం ఎగేసుకొని పోయినాక ముఖ్యమంత్రి గారి భోజనం పెట్టుకుంటా ఓ మాట అన్నారట మేడం మమత గారిని. మమత గారు ఇల్లు కట్టుకుంటున్నారట కదా, ఎట్లున్నది ఇల్లు కథ అని. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వస్తుంది ఈ వార్త. ఏందట అంటే ఆ మేడం గచ్చిబౌలిలో ఏదో 1 ఎకరం భూమో 2 ఎకరాల భూమో తీసుకుని అందులో ఒక విల్లా కట్టుకుంటుందట. కథ ఆ మాట అనగానే మేడంకు సల్లబడ్డది. ఇక మరంటే దాని వెనకాల ఏమున్నదో మనకు తెలియదు. ఎందుకంటే ఇది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్త మాత్రమే కాబట్టి మనం దాని గురించి ఇంకా ఎక్కువ కామెంట్లు చేయొద్దు. అది లీగలా ఇల్లీగలా దాని బూచి చూపించి ముఖ్యమంత్రి గారు భయపెట్టించిండ్రా, లేకపోతే ఒక్క విల్లా కోసం ఇవాళ మొత్తం ఆర్టీసీ కార్మికులకు మాకు సంబంధం లేదని వెనక తీసిండ్రా మనకు తెలియదు. ఇంకొక ముచ్చట కూడా సర్క్యులేట్ అవుతుంది. ఇంకోటి రవీందర్ గారికి ఇంకో నాయకునికి మొత్తం హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి 100 కోట్ల రూపాయలు వీళ్ళు ఉద్యోగ సంఘ నాయకులుగా ఉండి దోచుకున్నారు కాబట్టి ఆ స్కామ్లకు భయపడి ఇలా ముఖ్యమంత్రి మోచేతి నీళ్లు తాగుతున్నారు అని. కాబట్టి గవాళ్ళ మాటలకు మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. గసంటోళ్ళు మీ ఎంబడి ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. యావత్ తెలంగాణ సమాజం మీ ఎంబడి ఉంది. యువ తెలంగాణ పార్టీగా మేము మీ ఎంబడి ఉన్నాం. మీకు మీ హక్కులు కోల్పోవలసిన పరిస్థితి వస్తే మా ప్రాణాలను మేము అడ్డం వేస్తాం, మీతో నిలబడతాం మీ హక్కులు కాపాడడానికి. అంతేగాని ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. తెచ్చుకున్న తెలంగాణ కొట్లాడి బతికేటందుకు, కొట్లాడి మన హక్కులు సాధించుకునేటందుకు గాని ఆత్మ బలిదానాలకు కాదు. మళ్ళొక్కసారి యాదుకుంచుకోండి, అవసరమైతే నియంతను
నియంత్రణ గడిలకెళ్ళి గుంజుకొచ్చి గోరి కట్టాలి, నియంత్రణ పరిపాలనకు గోరి కట్టాలి మనం, కానీ మనం ఆత్మహత్య చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.